తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః వత్ప్రేయసశ్రవణయోరమృదాయమానాం తుల్యాం స్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం ప్రారంభమై నేటికి 19వ రోజు. ఇవాళ పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని మనం యథావకాశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాసురంలో ఈ గోపికలందరూ నప్పిన్న పిరాటిని నిద్రలేపారు. నప్పిన్న పిరాటిని నిద్రలేపితే నప్పిన్న పిరాటి వచ్చి తలుపు తీస్తుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తలుపు తీయాలి అమ్మ, దయామయురాలు కదా, పరమాత్మ కంటే దయామయురాలు. అసలు పరమాత్మకి ఉండేటటువంటి దయాగుణమే అమ్మవారిగా ఆవిర్భవించింది కనుక ఈవిడ తప్పకుండా మనని కటాక్షిస్తుంది, భగవద్ దర్శనాన్ని మనకు అందిస్తుంది, తమ దర్శనాన్ని అందిస్తుంది, తనతో కూడిన పరమాత్మ యొక్క దర్శనాన్ని మనకు అందిస్తుంది అని పాపం ఈ బయట ఉండేటటువంటి గోదమ్మ మొదలైనటువంటి గోపికలందరూ ఎంతగానో ఆశపడుతున్నారు. భగవద్ దర్శనం చాలా సులువుగా అవుతుంది, కానీ అమ్మవారి దర్శనం మాత్రం అంత సులువుగా కాదు అన్నారు మన పెద్దలు. అదేమిటండి, అసలు అమ్మగారి ద్వారానే కదా పరమాత్మను ఆశ్రయించాలి, ముందుగా కావలసింది అమ్మ దర్శనమే కదా అంటే, అమ్మ దర్శనం కావాలంటే మనకి స్వరూప జ్ఞానం కలగాలి. స్వరూప జ్ఞానం కలగనటువంటి వారికి లక్ష్మీతత్వము బోధపడదు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు మన పెద్దలు. అందుకే అమ్మవారు 3 పాసురాల్లో అమ్మవారిని నిద్ర లేపారు. నిన్న, ఇవాళ, రేపు 3 పాసురాల్లో నిద్ర లేపితే తప్ప ఆవిడ నిద్ర లేవలా. ఎందుకు నిద్ర లేవలేదండి అంటే, స్వరూప జ్ఞానం కలిగిన వారికి మాత్రమే తన దర్శనాన్ని ఆవిడ అనుగ్రహిస్తుంది. అంటే ఎవరైతే తనను ఆశ్రయించాలనుకుంటారో, తనను ఆశ్రయించాలనుకునేటటువంటి వాళ్ళకి స్వరూప జ్ఞానం కలిగేటట్టుగా చేసి అప్పుడు తన దర్శనాన్ని ఆవిడ అనుగ్రహిస్తుంది. స్వరూప జ్ఞానం అంటే ఏమిటండి? అహంకార మమకారాలు లేకుండా నేను పరమాత్మకి దాసుణ్ణి, నేను భగవద్దాసుణ్ణి అనేటటువంటి ఒక భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి మాత్రమే అమ్మ దర్శనం అవుతుంది అని మనకి శ్రీరామాయణం తెలియజేస్తోంది. శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మను వెతుక్కుంటూ లంకానగరానికి బయలుదేరి లంకానగరానికి చేరినటువంటి హనుమంతుడు లంకంతా వెతికేశాడు. లంకంతా వెతికేసినా ఎక్కడ సీతమ్మ జాడ ఆయనకి కనపడకపోతే నిరుత్సాహపడిపోయాడు హనుమంతుడు. నిరుత్సాహపడిపోయి, సీతమ్మ కనపడలేదు, నేను మొత్తం లంకంతా వెతికేశాను, లంకలో నేను వెతకవలసినటువంటి అంగుళం స్థలం కూడా లేదన్నాడు. మనం కూడా ఇలాగే చెబుతాం, మొత్తం అన్ని చదివేశానండి, మొత్తం అన్ని చేసేసానండి, ఇంకా నేను చేయవలసింది ఏం లేదండి అంట. ఇలా హనుమంతుడు కూడా లంకానగరంలో సీతమ్మ కోసం వెతికి 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 విసిగి వేసారే సీతమ్మ దర్శనం కాక ఇంకే నేను లంకలో వెతకవలసిన చోటే లేదు అని ఒక నిశ్చయానికి వచ్చి, సీతమ్మని సేవించకుండా నేను వెనక్కి వెళితే అనర్థాలు వస్తాయి కనుక నేను వెనక్కి వెళ్ళను, నేను ఇక్కడే ఉండి ముని వృత్తితోటి ఉండి రాలిబడినటువంటి కాయనో కసర్నో తిని
ఇక్కడే నా జీవితాన్ని ఇచ్చేస్తాను అని భావన చేశాడు. చేసినటువంటి హనుమంతుల వారు చివరిగా ఒక్కసారి ప్రయత్నం చేద్దాం అని చివరిగా ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసేటప్పుడు హనుమంతుల వారు ఒక్కసారి అమ్మని ప్రార్థన చేసి, అమ్మ నాకు దర్శనాన్ని ఇయ్యమ్మా, నీ దర్శనం నీ కటాక్షంతో కలుగుతుంది తప్ప నేనేదో నిన్ను వెతకగలను అని, నేనేదో నిన్ను వెతికి నీ దర్శనాన్ని పొందుతానని నాకు లేదమ్మా అని ఒక్కసారి అమ్మవారికి దాసోహం చేసి అప్పుడు అమ్మని వెతికాడు. ఇలా అమ్మవారికి దాసోహం చేయడానికి మునుపు స్వామికి దాసోహం చేశాడు. స్వామికి దాసోహం చేసిన తర్వాత లక్ష్మణస్వామికి దాసోహం చేశాడు. వీళ్ళిద్దరికి దాసోహం చేసిన తర్వాత అమ్మకి దాసోహం చేశాడు. ఈ ముగ్గురికి దాసోహం చేసి, అమ్మ నాకు నీ దర్శనాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థన చేశాట హనుమ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని రామచంద్రుడికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం, ఆ రామచంద్రుడికి దేవిగా ఉండేటటువంటి జనకాత్మజ అయినటువంటి సీతమ్మకి నమస్కారం అని దాసోహం చేసేట. మన పెద్దలు ఈ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని అందిస్తూ జనకాత్మజాయై అన్నాడు కదా. జనకాత్మజాయై అని ఎందుకన్నాడంటేట, అమ్మ నీ దర్శనం నువ్వనుకుంటే తప్ప అవదు. ఒక్కసారి అనుకోమ్మా, ఈ దీనుడికి దర్శనాన్ని అనుగ్రహించాలని, ఈ దాసుడికి నీ దర్శనాన్ని అనుగ్రహించాలని ఒక్కసారి అనుకో అనేటటువంటి విషయం ఈ జనకాత్మజాయ అనేటటువంటి జనకాత్మజాయై అనేటటువంటి ఈ మాటలో ఉంది అని మన పెద్దలు వ్యాఖ్యానం చేశారు. అదేమిటండి దీంట్లో ఏముందండి అర్థం, ఎలా చెబుతారండి అంటే, జనక మహారాజు కుమార్తె కదమ్మా నువ్వు. ఆ రోజు జనక మహారాజుకి యజ్ఞం కోసం భూమిని దున్నుతూ ఉంటే ఎలా అయితే నాగేటి చాలులో నువ్వు దర్శనాన్ని అనుగ్రహించావో అలాగే నాకు కూడా నువ్వు దర్శనం ఇయ్యమ్మా అని ప్రార్థన చేశాట. అలా అమ్మని ప్రార్థన చేయడానికి మునుపుగా నేను రామదాసుని, రామచంద్రుడి దగ్గర నుంచి సీతమ్మ దగ్గరికి బయలుదేరినప్పుడు హనుమంతుడికి ఉండే భావన వేరు, సీతమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ దర్శనం కానప్పుడు రామచంద్రుడి యొక్క హనుమంతుడి యొక్క భావన వేరు. ఏమిటా భావన అంటే, ముందన్నట్ట దూతో రామస్య అన్నట్ట, నేను రామచంద్రుడి యొక్క దూతని, నేను అంబాసిడర్ని, బ్రాండ్ అంబాసిడర్ని అన్నాడు. ఎప్పుడైతే అమ్మ దర్శనం అయ్యిందో అవగానే దాసోహం కోసలేంద్రస్య అన్నాడు, నేను రామదాసుని అన్నాడు. బయలుదేరేటప్పుడు దూతని అన్నాడు. లంకకు వచ్చి అమ్మ దర్శనం అయిన తర్వాత దాసుని అన్నాడు. చూచారా, ఇలాగ హనుమంతుడికి కూడా స్వరూపం కలిగేటట్టుగా, స్వరూప జ్ఞానం కలిగేటట్టుగా అమ్మ చేసి అప్పుడు తన దర్శనాన్ని ఇచ్చింది అని. అమ్మ దర్శనం కావాలంటే అమ్మ అనుగ్రహం పడితే తప్ప అమ్మ దర్శనం కాదు అని. ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, అమ్మ కటాక్షాన్ని పొందితే వాళ్ళకన్నీ దక్కుతాయిట. ఏం దక్కుతాయి? పరమాత్మే దక్కుతాడు అన్నాడు. పరమాత్మ మనకి చిక్కాలంటే, పరమాత్మ కటాక్షం మనకి దక్కాలంటే అమ్మ కటాక్షం ఉండాలిట. చూడండి, సుగ్రీవుడికి రామ కైంకర్యాన్ని ఇప్పించినటువంటి ఆవిడ సీతమ్మ. సీతమ్మ ఎక్కడ కలిసిందండి సుగ్రీవుణ్ణి అంటే కలవలేదు. ఆ సుగ్రీవుడి నెత్తిన తన ఆభరణాల మూటని పడేసింది. లోకంలో చెబుతూ ఉంటారు, తంతే బూర్ల గుంపలో పడతాడు అని. తంతే బూర్ల గంపలో పడ్డాడరా వాడు అంటారు. కానీ వీడు బూర్ల గంపలో పడ్డం కాదు, బూర్ల గంపే వచ్చి వీడి నెత్తి మీద పడింది అన్నట్టుగా ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వత ప్రాంతంలో ఉంటే ఆ సుగ్రీవుడి ఒళ్ళో తన నగల మూటని పడేసి సుగ్రీవుడికి తన యొక్క కటాక్షాన్ని మూటగట్టి మరీ అందించినటువంటి
మహానుభావురాలు ఎందుకు పనికిరాకుండా వాలికి భయపడిపోయి గతగగా వణికిపోతూ ఆ ఋష్యమూక పర్వతం మీద పడి ఉండేటటువంటి సుగ్రీవుడికి రామస్నేహం కలిగింది. ఎలాంటి స్నేహం కలిగింది అంటే ఆ సుగ్రీవుడు తోక పట్టుకుని అగ్నికి ప్రదక్షిణ చేసేంతగా అగ్నిపూర్వకంగా స్నేహం చేసుకున్నారు సుగ్రీవుడు రామచంద్రుడు. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి అగ్నికి ప్రదక్షిణం చేసేటటువంటి రామచంద్రుడిని సుగ్రీవుడిని చూసినటువంటి మన పెద్దలు వ్యాఖ్యానం చేశారు. సీతమ్మ చెంగు పట్టుకుని తిరిగిన స్వామి సుగ్రీవుడు తోక పట్టుకు తిరుగుతున్నాడండి. ఇప్పుడు ఏం కర్మండి ఈయనకి? ఈ భాగ్యాన్ని రామచంద్రుడితో స్నేహాన్ని పొందేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఆమె ఎవరు? అమ్మ కాదా? ఆ అమ్మ ఆ నగల మూట పడవేయడం చేతనే వీడికి ఆ భాగ్యం కలిగింది, సుగ్రీవుడికి ఆ భాగ్యం కలిగింది. అలాగే విభీషణుడికి రామ సాన్నిధ్యం లభించింది. విభీషణుడికి కూడా సీతమ్మ యొక్క కటాక్షం చేతనే లభించింది. విభీషణుడి యొక్క భార్య సోదరి అమ్మ కైంకర్యంలో ఉంటే వాళ్ళ ద్వారా విభీషణుడికి లభించింది. అందుకే విభీషణస్య నల్లానయ్యని మన ఆదివారులు తమ దివ్య ప్రబంధంలో పాసురాలు చెబుతారు. రామచంద్రుడిని ఏమన్నారంటే రామచంద్రుడు అనలే, విభీషణర్కి నల్లానయ్యి, విభీషణుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు, విభీషణుడు రామచంద్రుడికి చాలా ఇష్టమైన వాడు అని, విభీషణుడికి ఇష్టమైన వాడు అని, రామచంద్రుడికి విభీషణుడు ఇష్టమైన వాడు అని ఈ విధంగా తమ దివ్య ప్రబంధాల్లో అనుగ్రహించారు. కనుక అమ్మ కటాక్షం కలగాలంటే స్వరూప జ్ఞానం కలగాలి అని, అలాంటి ఒకనొక స్వరూప జ్ఞానాన్ని వాళ్ళ పాసురం ద్వారా వీళ్ళు పొంది అమ్మని స్వామిని ఇద్దరిని నిద్రలేపుతున్నారు. ఇంతకు ముందు పాసురంలో 17వ పాసురంలో స్వామిని నిద్రలేపారు. 18వ పాసురంలో అమ్మనే నిద్రలేపారు. ఇందులో పరమాత్మను కూడా సంబోధిస్తూ స్వామి నువ్వు మాత్రం నోరు తెరు స్వామి, మలర్మార్భ వాయు తెరవాయి అని ఆయనని సంబోధిస్తున్నారు. ఇది ఈ పాసురంలో ఉండేటువంటి గొప్పతనం, ఒక అద్భుతమైనటువంటి పాసురం. ఈ గోపికలందరూ ఏమిటి అమ్మ రావడం లేదు, ఏమిటి అమ్మ అనుగ్రహించడం లేదు అని ఏం చేశారంటే ఆ గుమ్మానికి ఉండేటటువంటి తలుపులకు ఉండేటటువంటి మెరసలు ఉంటాయి చూసారా, ఖాళీ, ఆ ఖాళీలోంచి లోపలికి చూస్తున్నారు. ఇంకా రావట్లేదేమిటి, స్వామి రావట్లేదేమిటి, అమ్మ రావట్లేదేమిటి అని ఆ లోపలికి చూశారు. లోపలికి చూస్తే లోపల ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం వీళ్ళకి కనపడింది. ఏమిటా సన్నివేశం అంటే స్వామి నిద్రలేచి గబగబా వచ్చి తలుపు తీద్దామని బయలుదేరుతుంటే అమ్మ ఆయన రెక్క పట్టుకుని మంచం మీదకి లాగేసిందిట. అమ్మ లేచి తలుపు తీద్దామని బయలుదేరుతుంటే స్వామి ఆవిడ రెక్క పట్టుకుని మంచం మీదకి లాగేసేస్తారు. ఇదేమిటండి, పిల్లలు వచ్చి బయట తంటాలు పడుతుంటే వీళ్ళు తలుపులు తీయకుండా ఏమిటిది అన్నారు. అంటే చేతన రక్షణలో, అంటే మనల్ని రక్షించడంలో అమ్మ స్వామి పడేటటువంటి పోటీట ఇది. స్వామి అన్నట్ట నేను వెళ్ళి తలుపు తీస్తాను, నువ్వు వెళ్ళకు అని ఆయన నిద్ర లేచాడు. లేచి గబుక్కుని వెళ్ళి తలుపు తీయబోతుంటే అమ్మ అందుట నువ్వు కదయా నేను వెళ్ళి తీస్తాను అని ఈవిళ్ళు లేవబోయింది. ఈవిడ లేచి వెళుతుంటే ఈవిడిని ఆయన ఆపుతున్నాడు. ఆయన లేచి వెళ్ళబోతుంటే ఆయన ఆవిడ ఆపుతోంది. నేనంటే నేను, నేనంటే నేను, నేనంటే నేను అని వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు అని ఈ సన్నివేశం ద్వారా నాకు అర్థం అవుతోంది అని పెద్దలు తెలియజేశారు. అంటే స్వామి అన్నట్ట అసలు ముందు ఎవరిని లేపారు? నేడా నువ్వు వెళ్ళి తీస్తానంటున్నావు, ముందు ఎవరిని లేపారు? 17వ పాసురంలో నన్ను కదా ఉంబర గోమానే ఉరంగా దిగాయని, నిత్య సూర్యనాథుడా నువ్వు నిద్రపోకూడదు లేవలసింది అని ముందు నన్ను లేపారు. నన్ను లేపిన తర్వాత వచ్చి అప్పుడు నిన్ను 18వ పాసురంలో నందగోపాలన్ మరుమహళే నప్పెన్నాయి అని నిన్ను లేపారు. కనుక ముందు నన్ను లేపారు,
నేనే వెళ్ళి తలుపు తీయాలి అని స్వామి దెబ్బలాటట. అంటే ఈవిడందిట, స్వామి ముందు నిన్ను లేపిన నన్నే ఎక్కువగా లేపారు, నా విషయమే ఎక్కువగా చెప్పారు, నిన్ను ఊరికే ఉంబరకోమానే అన్నారంతే. నన్ను అలా కాదు, నందగోపాలన్ మరుమహళే అని అన్నారు, ఒక పాసురం అంతా నా కోసం చెప్పారు, కనుక నేను వెళ్ళి లేపాలి, నేను వెళ్ళి తలుపు తీయాలి అని ఈవిడంటోందిట. ఇలా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతూ దెబ్బలాడుకుంటూ ఉండేటటువంటి సన్నివేశం ఈ గోపికల యొక్క కళ్ళ పడింది. ఇది మన యొక్క భాగ్యం అన్నారు మన పెద్దలు. మనని రక్షించడానికి అమ్మ స్వామి పోటీ పడతారట. ఎలా పోటీ పడతారండి అమ్మ స్వామి అంటే, మనని రక్షించాలని అమ్మ ప్రయత్నం చేస్తే కాదు నేనంటట స్వామి, స్వామి ప్రయత్నం చేస్తే నేనంటుంది అమ్మ. ఎప్పుడైనా స్వామికి కోపం వచ్చిందనుకోండి, అమ్మ వస్తుంది మన రెస్క్యూకి, అంటే మన రక్షించడానికి అమ్మ వస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోపించింది అనుకోండి, ఇది జరగదు, ఒకవేళ జరిగితే అప్పుడు అమ్మ ఉంటాట మన పక్షంలో, స్వామి ఉంటాట మన పక్షంలో. స్వామి అమ్మ ఈ విధంగా మన రక్షణలో ఉండేటటువంటి స్థితిని, వాళ్ళిద్దరికీ మన రక్షణలో ఉండేటటువంటి దీక్షని ఇవాళ పాసురంలో చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో తెలియజేస్తున్నారన్నమాట. అమ్మ స్వామి వీళ్ళిద్దరు ఎప్పుడైనా స్వామి కోపించడం మనకు తెలుసు, కానీ అమ్మ కోపించడం తెలియదు. అమ్మకి అజ్ఞాత నిగ్రహ అని పేరు, కోపము ఎరగనిది అని. అలాంటి కోపం ఎరగని ఆవిడ స్వామి మనల్ని కోపించినప్పుడు అమ్మ ఆయనతో దెబ్బలు ఆడుతుందిట. మన్నాడి అన్నారు, మన్నాడి అంటే దెబ్బలాడి అని అర్థం. పరమాత్మతోటి కూడా దెబ్బలాడి పరమాత్మ మనని రక్షించేటట్టుగా చేసేటటువంటి స్వభావం అమ్మకుంది అని శ్రీరామాయణాది గ్రంథాల ద్వారా మనకి తెలుస్తోంది. రహస్య గ్రంథాలలో మన పూర్వాచార్యులు ఈ అమ్మ యొక్క పురుషకార వైభవాన్ని అంతా తెలియజేస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఎప్పుడైనా స్వామి నేను వీడిని రక్షించను, నీకు ఎప్పుడు ఒకటే పని, వీడిని వెనకేసుకురావడమే. ఎంతమందిని వెనకేసుకొస్తావు? రోజు ఇదే కార్యక్రమమా? వీడు చేసినటువంటి దోషాలు, వీడు చేసినటువంటి తప్పులు, వీడు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, నేను క్షమించనంటే క్షమించను, రక్షించనంటే రక్షించను అంటే పరమాత్మ ఒక్కొక్కప్పుడు మొండి పట్టు పట్టుకుని కూర్చుంటాడు. కూర్చుంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటేట, ఏమయ్యా ఏదో పిల్లాడు లేవయ్యా, పిల్లాడితో సమానంగా నువ్వు కూడా ఏమిటా పట్టుదల, రక్షించు అంటుంది. అంటే ఈయన వినడు. వినకపోతే అప్పుడు ఏం చేస్తుందంటేట ఎదురుదాడి ప్రారంభిస్తుంది అనమాట. ఎదురుదాడి ప్రారంభించి అసలు తప్పు అంటే ఏమిటి, ఎవరు తప్పు చేయలేదయ్యా, నువ్వు తప్పు చేయలేదా, రామావతారంలో నువ్వు తప్పు చేసావా లేదా? నేనేం తప్పు చేశాను? నేను తప్పు చేసావా? నేను బంగారు లేడి కావాలంటే దాని వెనకాల పరిగెత్తుకుపోయావా లేదా? నాకు నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? బంగారు లేడు ఉండదు సీత, ఇది మోసం, ఎవడో రాక్షసుడిలాగా మాయావేషాన్ని వేసుకుని వచ్చాడు అని నువ్వు నచ్చ చెప్పాలక్కర్లేదా? నచ్చ చెప్పడం మానేసి దాని వెనకాల వెళ్ళిపోయావు. దానివల్ల కదా ఈ అనర్థం అంతా వచ్చింది, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. నువ్వు తప్పు చేసావు. నీ తమ్ముడు ఉన్నాడు చూసావా లక్ష్మణస్వామి, ఆయన తప్పు చేశాడు. ఆయన ఏం చేశాడు? నన్ను అంటే ఒప్పుకుంటాను కానీ మా తమ్ముడిని అంటే ఒప్పుకోనండి. వాళ్ళు జాలేవయ్యా, నీ తమ్ముడు నాకు కాపలాగా ఉండమని నువ్వు నియమిస్తే గీట గీసి వెళ్ళిపోయాడు, లక్ష్మణ రేఖను గీసి వెళ్ళిపోయాడు. ఆయన తప్పు చేశాడు, ఏదో కోపంలో 4 మాటలు అంటే వదిలేసి వెళ్ళిపోతాడా? అందరి గురించి చెప్తున్నావు, నువ్వు తప్పు చేయలేదా అన్నాడు. అంటే నేను తప్పు చేశాను, నువ్వు పక్కనుండగా బంగారు లేడిని కోరుకున్నాను. భాగవతోత్తముడైనటువంటి లక్ష్మణస్వామి విషయంలో తప్పు చేశాను, 2 తప్పులు చేశాను నేను. పెద్ద తప్పేమో లక్ష్మణస్వామిని నిందించడం, చిన్న తప్పేమో నిన్ను వదిలిపెట్టి బంగారు లేడిని కోరుకోవడం. ఈ విధంగా అందరూ తప్పు చేసిన వాడేనయ్యా, తప్పు చెయ్యని వాడెవడు అని ఈవిడ ప్రశ్నిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే తప్పంతా నీదే,
వాడిని తీసుకెళ్లి సంసారంలో పడేసి ఇప్పుడేమో వాడి దోషాలు లేకుండా ఉండాలి, ఎటువంటి తప్పు లేకుండా పరమ పవిత్రుడిగా ఉండాలంటే ఎలా కుదురుతుందయ్యా? రక్షించు అంటుంది. అంటే పరమాత్మ రక్షిస్తాడు, ఇంకేం మాట్లాడలేడు. కానీ ఒకవేళ రక్షించకపోతే అప్పుడేమిటి పరిస్థితి అన్నారు. అప్పుడేమిటి పరిస్థితి అంటే తన యొక్క సౌందర్యాన్ని అంతటిని చూపించి ఆయన్ని మైమరిపింపజేసి మనల్ని రక్షించేటట్టుగా చేసేటటువంటి ఒక గొప్ప దయ అమ్మ దగ్గర ఉందండి అని. ఇలాగ అమ్మ మన రక్షణలో ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా అమ్మ గనక కోపాన్ని పొంది మన రక్షణలో పరమాత్మ ప్రవర్తిస్తుంటే, అంటే మనం రక్షించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తాను అడ్డుపడింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ స్థితి ఉండదు. కానీ ఉంటే ఎలా ఉంటుంది అంటే మనకి తెలియడం కోసం మన పెద్దలు ఏం చేశారంటే దాన్ని కూడా ఊహించి చెప్పారు. ఒకటి ఊహ కాకుండా సాక్షాత్తుగా జరిగిన విషయాన్నే చెప్పారు. రెండోది మన పెద్దలు ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, దాన్ని తాము దర్శించి చెప్పారు. శ్రీరామాయణంలో మహర్షులు వచ్చి శరణాగతి చేసినప్పుడు రామచంద్రుడు రాక్షసుల్ని నేను సంహరిస్తాను అని మాట ఇచ్చాడు. యాగాన్ని నీ యొక్క యాగ కార్యక్రమాలు, నీ తపస్సు మొదలైనటువంటి కార్యక్రమాలు ఎటువంటి విఘ్నము లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరిగేట్టుగా నేను చూస్తాను అని మాటిస్తే ఎక్కడో లోపల ఉండేటటువంటి సీతమ్మ బయటకు వచ్చి, ఏమయ్యా మాట ఇచ్చేసావా? ఇచ్చేశాను. వినా వైరంచరౌద్రిణ, అనవసరంగా రాక్షసులతో నీకు అనవసరమైన విరోధం ఎందుకయ్యా? వీళ్ళ కోసం నీకు రాక్షసులతో శత్రుత్వం ఏమైనా ఉందా? లేదు. మరి రాక్షసులు నీ మీద ఏమైనా శత్రుత్వం ఉందా? లేదు అన్నాడు స్వామి. మరి అనవసరంగా వాళ్ళతో నీకెందుకు శత్రుత్వం అని అడిగింది ఈవిడ. అడిగితే అప్పుడు పరమాత్మ చెప్పాడు, అప్యహం జీవితం జస్య పాం వాసీతే సలక్ష్మణ. ఓ సీత, వాళ్ళకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నీ ప్రాణం పోయినా పర్వాలేదు, మన ఇద్దరికి ప్రాణమైనటువంటి లక్ష్మణస్వామి ప్రాణం పోయినా పర్వాలేదు అన్నాడు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పరమాత్మ ఎంత దృఢంగా ఉంటాడో, చేతనల్ని రక్షించడంలో ఎంత దృఢంగా ఉంటాడో పరమాత్మ తెలియజేసేటటువంటి ఒకనొక సన్నివేశం. కాబట్టి సీతమ్మ ఎందుకు అలా అడిగింది అన్నారు. అంటే మన పెద్దలు తెలియజేశారు, సీతమ్మ వాళ్ళ రక్షణకు అడ్డుపడ్డం కాదండి, ఈయన వాళ్ళకి మాట ఇచ్చేశాడు. ఈ మాట నెరవేరుస్తాడా నెరవేర్చడా? ఈ మాట మీద చివరి వరకు ఉంటాడా మధ్యలో జారిపోతాడా అని ఒక చిన్న పరీక్ష చేసిందండి సీతమ్మ. అంతే తప్ప ఆవిడేమి ఆయన రక్షించడానికి అడ్డుపడాలని కాదు. ఎప్పుడైనా పందిరి వేసేటప్పుడు రాటని పాతుతారు. రాటని పాతిన తర్వాత అది సరిగ్గా నాటుకుందో లేదో కదిపి చూస్తారు. అలాగే ఈయన్ని కదిపి చూసిందో, చిన్న జర్కిచ్చింది దీనికంటే, అంతకంటే ఏం లేదు అని మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని అక్కడ తెలియజేశారు. అలాగ మన రక్షణలో ఒకవేళ అమ్మ వెనకడుగు వేసిన పరమాత్మ దృఢంగా నిలబడతాడు అని దీన్ని పెరియాళ్ళు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పాసురంలో తెలియజేశారు. తామరయాళాహిలు சிறப்புறக்குமேல் என்னடியாரது செய்யார் செய்தாరేల్ నందు செய்தார் అన్బరు పోలం. లక్ష్మీదేవి ఉన్నది చూచారా? ఎప్పుడైనా లక్ష్మీదేవి కోపాన్ని పొంది మన మీద నేరారోపణ చేస్తే, చెయ్యదు కానీ ఎప్పుడైనా చేస్తే ఎలా ఉంటుంది సన్నివేశం అన్నారు. ఇక ఇలా ఉంటుంది అని పెరియాళ్ళ వాళ్ళు మనకి దర్శింపజేస్తున్నారు. తామరయాళాహిలం శిరహురక్కు మేల్, వచ్చిన వాడి మీద దోషారోపణ అమ్మ చేసింది అనుకోండి. వీడా తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ఏమైనా సరే వీడిని నువ్వు శిక్షించడానికి వీడిని రక్షించడానికి వీలు లేదు, శిక్షించే తీరాలి అని అమ్మ చెబితేట పరమాత్మ అంటట, ఎన్నడియారు అది చెయ్యారు. నా భక్తులుగా ఉండేవాళ్ళు, నా దాసులుగా ఉండేవారు అలాంటి పనులు ఏం చెయ్యరు. అసలు నీకు ఎవరు చెప్పారో? రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నీకు.
అంటాట. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదయ్యా, ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, ఇదిగో చూడు అని ఆవిడ ప్రత్యక్షంగా వీడు చేసిన దోషాలను చూపిస్తే అప్పుడు పరమాత్మ అంటట, అలా చేశారా, వెరీ గుడ్, నాకు చాలా ఇష్టం వాళ్ళు అలా చేయడం, చేయదారే నందు చేయదారని బరపోవడం, చేశారా, మంచి చేశారులే, మాకు అదే ఇష్టం, నాకు ఇష్టానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించారు కనుక వాళ్ళు తప్పు చేయలేదు అంటారు. ఈ విధంగా స్వామి అమ్మ మనల్ని రక్షించడంలో చూపించే పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదలని ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ద్వారా ఇవాళ మనకి తెలియజేస్తున్నారు ఆండాళమ్మ వారు. ఆ పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఇందులో ఉండేటటువంటి విశేషాన్ని యథావకాశంగా మనం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கமேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங் கண்ணினாய் மிகுன்மனாளனை எத்தன ஏலும் திருவாத்தகில்லாயால் எத்தன ஏலும் துயிலிட வட்டாய்கான் எத்தன ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று அகவு ஏலோரெம்பாவாய். அம்மா, குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பெண்ணை கொங்கை மேல் వైత్తు కిడంద మలర్ మార్భా వాయి తెరవాయ్ అని ముందుగా పరమాత్మని ఈ పాసురంలో సంబోధిస్తూ అమ్మ యొక్క ఐశ్వర్యాన్ని చెబుతూ, అమ్మ యొక్క వైభవాన్ని చెబుతూ, అమ్మ వైభవంలో మగ్నమైనటువంటి ఓ స్వామి అని ఆ అమ్మ విషయంలో పరమాత్మ ఉండేటటువంటి ప్రేమనంతా తెలియజేస్తున్నాను. ఈ అమ్మ క్షీణించి ఉన్నటువంటి ఆ గది ఎలా ఉందంటేట, ఆ ఇల్లు ఎలా ఉందంటేట, కుత్తు విళక్కెరియా, ఆ గదిలో గుత్తి దీపాలు వెలుగుతున్నాయి. షాండలియర్స్ అంటారు చూచారా, అలాంటి గుత్తి దీపాలు వెలుగుతూ ఉండగా కోట్టుకాల్ కట్టిల్ మేల్ ఒక అద్భుతమైనటువంటి హంసతూలిక తల్పం, ఆ తల్పం మీద మెత్తండ్ర పంచశయనత్తిన్ మెత్తగా ఉండేటటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి ఆ శయ్య మీద మేలేరి ఏం చేస్తున్నారు మీరిద్దరును, కొత్తలరు కుంకుళల్ నప్పిన్నై గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి పూలని ముడిలో పెట్టుకున్నటువంటి నప్పిన్న, ఆ నప్పిన్న పిరాటి యొక్క కొంగై మేల్ వహిత్తు కిడంద మలర్ మార్భా ఆవిడ యొక్క గుండెల మీద ఉండేటటువంటి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడా అని చెబుతున్నారు. ఈ పాసురానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఐతిహ్యం ఉంది. మన పూర్వాచార్యుల్లో పరాశర భట్టారకులు అని ఒక మహానుభావుడు ఉండేవారు. ఈ పరాశర భట్టారకులు అనేటటువంటి మహానుభావుడు శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడికి పురోహితుడిగా ఏం చేసి ఉండేవారు. శ్రీరంగేశ పురోహిత అని శ్రీరంగనాథుడికి పురోహితులు వీరు. ఇలాంటి మహానుభావులు ఒకనొక సందర్భంలో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఆ క్షేత్రాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజుగారికి నువ్వు మాట చెప్పారు. చెబితే రాజు వీరి మాటను ధిక్కరించాడు, చెప్పినట్టుగా వినలేదు. దాంతో వీరికి కోపం వచ్చింది. నీచుడా, నా మాట వినట్లేదు, నువ్వు పెద్దల విషయంలో నువ్వు అపచారం చేస్తున్నావు, నీలాంటి వాడు ఉండేటటువంటి చోట నేను ఉండను అని పాపం వారు బయలుదేరి శ్రీరంగాన్ని వదిలిపెట్టేసేసి దూరంగా వెంచేశారు. వెంచేసినప్పుడు వారు ఒక 12 సంవత్సరాలు అలా దూరంగా ఉండవలసినటువంటి ఒక స్థితి వచ్చింది. రంగాన్ని వదిలి దూరంగా ఉండడం అంటే ఎంత బాధ, అమితమైన బాధపడుతున్నారు. ఆ సందర్భంలో కొంతమంది శిష్యులు వారిని, అయ్యా తిరుప్పావై గురించి, గోదమ్మ గురించి ఏదైనా ఒక విషయాన్ని మీరు అనుగ్రహించండి
అని ప్రార్థన చేస్తే వారు ప్రతిరోజు మనం అనుసంధానం చేసుకుని తిరుప్పావైలో అనుసంధానం చేసుకునేటటువంటి తనియన్ ఏదైతే ఉందో నీళాతుంగ స్తనగిరి తటి అనేటటువంటి తనియన్ని అందించారు. వారు ఆ తనియంలో నీళాదేవి యొక్క భవనంలో ఆమె వక్షస్థలం మీద నిద్రపోతూ ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ, అలాంటి కృష్ణ పరమాత్మని ఈవిడ నిద్రలేపింది గోదమ్మ. నిద్రలేపి ఆయనకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపనిషత్ సారంగా ఉండేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని తెలియజేసింది అని, ఆయన యొక్క స్వామిత్వాన్ని మన యొక్క స్వత్వాన్ని తెలియజేసింది అని ఆ తనయంలో అనుగ్రహించారు. అలాగా పరాశర భట్టారకుల వారు ఆ తనయాన్ని అనుగ్రహించడానికి ఈ పాసురమే ప్రధానమైనటువంటి ఆధారం అని, ఈ పాసురంలో ఉండేటటువంటి విశేషాలనే ఆ తనయంలో అనుగ్రహించారు అని చెబుతారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి పాసురం. ఈ పాసురంలో నీలాదేవి యొక్క భోగం చెప్పబడుతోంది, నీలాదేవి యొక్క ఐశ్వర్యం చెప్పబడుతోంది, నీలాదేవి కృష్ణ పరమాత్మని ఏ విధంగా సేవిస్తోందో ఆ అనుభవం చెప్పబడుతోంది. కుత్తు విళక్కెరియ, దీపం ఎలా ఉండాలంటే బోడిగా ఉండేటటువంటి కుందులు పనికిరావు. దీపం పంచముఖిగా ఉండాలి, 5 నాలుకలు ఉండాలి, 5 నాలుకలతోటి దీపం ఉండాలి. తిరుమల సన్నిధిలో మనం వెలిగించేటటువంటి దీపం ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తోంది అండాళమ్మవారు. మన వాళ్ళు పాపం తెలియక కుందులు కొనుక్కునేటప్పుడు ఆ కుందులకి నాలుకలు లేనటువంటి కుందులు కొంటారు. అంటే 5 రకాలుగా 5 ముఖాలుగా కుంది ఉంటాయి. అలాంటి 5 ముఖాలు కలిగినటువంటి కుంది పెరుమాళ సన్నిధిలో మనం పెట్టుకుని ఆ పెరుమాళకి దీపారాధన చేయాలి. ఇవాళ పాసురంలో దీపాలను వెలిగించడం అనేటటువంటి ఒక సంప్రదాయం మనందరం పాటిస్తున్నాం. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టెల్ మేల్ అని చెబుతున్నారు. ఈ అమ్మ యొక్క భోగం ఐశ్వర్యం చెబుతున్నారు. చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. దీపాలు వెలిగితే ఐశ్వర్యం ఏమిటండి అంటే, దీపాలు అలా అవసరం ఉన్నా లేకపోయినా, దీపం అనేది అవసరంగా వెలుగు కోసం వేరు, వెలుగు కోసం ఎలాగూ వేసుకుంటాం, వెలుగు కోసం కాకుండా మంగళార్థంగా దీపాలను వెలిగిస్తారు. ధనవంతులుగా ఉండేటటువంటి వాళ్ళు ఆ దీపాలు అలా వెలుగుతూ ఉండేటట్టుగా పెట్టుకుంటారు. ఆ దీపమే లక్ష్మీ తల ఇంటికి. అలాంటి గుత్తి దీపాలు వెలుగుతూ ఉండగా ఈవిడ శయనించి ఉంది లోపల ఒక అద్భుతమైనటువంటి శయ్య మీద అంటున్నారు. ఏమిటండి దీపం అంటే? ఇది గుత్తి దీపం ఎందుకు అవ్వాలి? దీపం అంటే పరమాత్మ అని అర్థం. దీపం అంటే అమ్మ అని అర్థం. దీపం అంటే ఆచార్యులు అని అర్థం. ఇలా దీపం అనగా వేదము అని అర్థం. పరమాత్మ ఏం చేశాడంటే, మనం తనని దర్శించడానికి, తన వైభవాన్ని తెలుసుకోవడం కోసం ఒకానొక దీపాన్ని వెలిగించేట. మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని పరాశర భట్టారకుల వారు శ్రీరంగరాజ స్థానంలో తెలియజేశారు. పరమాత్మ ఒక ప్రమాణాన్ని ఇచ్చేట. ఏమిటా ప్రమాణం? వేదం అనేటటువంటి ప్రమాణం. ఆ వేదం అనేటటువంటి ప్రమాణం ఒక దీపం. వేదం అనేటటువంటి ఒకానొక దీపాన్ని వెలిగించి తద్వారా తన వైభవం మనం దర్శించేటట్టుగా చేశాడు అని ఈ దీపమే మనకెక్కడ చెప్పబడుతోంది. వేదం అనే దీపంలో పరమాత్మ యొక్క స్వరూప, రూప, గుణ, విభూతులు ఉంటాయి. అంటే వేదంలో పరమాత్మ యొక్క స్వరూపం, దివ్యాత్మ స్వరూపం, ఆయన యొక్క దివ్యగుణములు, ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క లోకాలు, ఆయన యొక్క వైభవం సర్వం మనకి తెలియజేయబడుతుంది. అలాంటి వేదం అనేటటువంటి దీపం, ఆ వేదం అనేటటువంటి దీపంలోంచి వెలిగినటువంటి వేదం చేత వెలిగించబడినటువంటి, వేదం అనే దీపం చేత వెలిగించబడినటువంటి ఒక 5 దీపాలు,
అంటే వేదం యొక్క అర్థం మనం తెలుసుకోవాలంటే మనకు 5 విషయాలు తెలియాలి. అందుకు ప్రధానమైనటువంటి దీపం వేదమైతే ఆ వేదార్థాన్ని మనం తెలుసుకోవడం కోసంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రదీపాలు 5. ఏమిటండి 5 అంటే స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు, దివ్య ప్రబంధాలు. స్మృతులంటే పరాశరస్మృతి, మనుస్మృతి మొదలైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు. ఇతిహాసాలంటే రామాయణ, భారతాలు. పురాణాలంటే విష్ణు పురాణం మొదలైనటువంటి పురాణాలు 18. అలాగే ఆగమములంటే భగవద్ ఆరాధనా విధానాన్ని తెలియజేసేటటువంటి పాంచరాత్రాగమం, వైఖానసాగమం మొదలైనటువంటివి. దివ్య ప్రబంధాలంటే ఆళ్వార్లను గ్రహించిన దివ్య ప్రబంధాలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వేదార్థాన్ని మనకు విశదీకరించడానికి వచ్చాయి. వేదార్థం వరదీయుడువది శృతి ఇతిహాస పురాణంగళాలి అని త్రివచన భూషణం అనేటటువంటి గ్రంథంలో వేదార్థాన్ని తెలుసుకోవడం ఎలాగా, వేదార్థాన్ని తెలుసుకోవాలంటే ఆ వేదాన్ని అధ్యయనం చేసి మనకు ఉండేటటువంటి జ్ఞానంతో ఆ పదాలకి వేదంలో ఉండేటటువంటి రుక్కులకి అర్థాన్ని నిర్ణయించరాదు. మరి ఎలా నిర్ణయించాలి అంటే స్మృతులను అధ్యయనం చేయాలి, ఇతిహాసాలను అధ్యయనం చేయాలి, పురాణాలను అధ్యయనం చేయాలి, ఆగమాలను అధ్యయనం చేయాలి, దివ్య ప్రబంధాలను అధ్యయనం చేయాలి. ఈ 5టిని అధ్యయనం చేసి ఆ వేదంలో ఆ రుక్కుకి ఈ గ్రంథాలలో ఎక్కడెక్కడ అర్థాన్ని విశదీకరించారో దాన్ని మనం తెలుసుకుని దాన్ని సమన్వయం చేసుకుని ఆ అర్థాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయం ఇక్కడ తెలియజేయబడుతోంది. దీపం అనగా స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధముల ద్వారా మనకి పరమాత్మ ప్రకాశింపబడతాడు, భగవద్వైభవం తెలుస్తుంది అనే విషయం చెప్పబడుతోంది. కుత్తు విళక్కెరియ అని. అంతేకాదు ఈ 5టి ద్వారా లక్ష్మీతత్వం మనకి తెలుస్తుంది, లక్ష్మీనారాయణ తత్వం మనకి తెలియజేయబడుతుంది అని చెబుతున్నారు. కనుక ఇక్కడ కుత్తు దీపం అనగా, కుత్తు విళక్ అనగా ఈ 5 అని ఒక అర్థం. అంతేకాదు కుత్తు విళక్ అంటే 5 దీపాలు ఉన్నది అనుకున్నాం. ఈ 5 దీపాలు ఏమిటంటే మనం తెలుసుకోవలసినటువంటి 5 విషయాలు. దీన్ని అర్ధపంచకం అంటారు. ఈ అర్ధపంచకం ఈ 5 దీపాలు ఏం తెలుసుకోవాలండి మనం? స్వస్వరూప, పరస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపం. ముందు మనమేమిటో తెలుసుకోవాలి. మనం ఏమిటో తెలుసుకుంటే మనం ఎందుకు వచ్చాం, మనం ఎవరి గురించి తెలుసుకోవాలి అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మని మనం చేరాలంటే ఎలా చేరాలి, చేరడానికి మనం ఆచరించేటటువంటి ఉపాయ స్వరూపం తెలియాలి. ఉపాయ స్వరూపం తెలిసింది, ఉపాయాన్ని ఆచరిస్తున్నాం. ఉపాయాన్ని ఆచరిస్తుంటే ఏమొస్తాయి? అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులు ఏమేమి వస్తాయో మనం ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటే అడ్డంకులు మనకి రాకుండా, ఒకవేళ అడ్డంకులు వచ్చినా వాటిని ఏ విధంగా అధిగమించాలో తెలుస్తుంది. అది తెలియాలంటే విరోధి స్వరూపం తెలియాలి. విరోధి స్వరూపం తెలిసి విరోధులను అధిగమిస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఏ ఫలాన్ని పొందాలి, ఏ గమ్యాన్ని చేరాలి తెలియజేసేటటువంటిది ఫలస్వరూపం. ఈ విధంగా స్వస్వరూప, పరస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 విషయాలని ఇక్కడ 5 దీపాలుగా మనకి తెలియజేస్తున్నారంటే వేదాల చేత, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధాల చేత చెప్పబడేటటువంటి విషయం ఏమిటంటే ఈ 5 అర్ధపంచక జ్ఞానం తెలియజేయబడుతోందని. ఈ అర్ధపంచక జ్ఞానం ప్రకాశిస్తే అప్పుడు శ్రీపతుల యొక్క దర్శనం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కుత్తు విళక్కు అని చెబుతున్నారు. దీపం అంటే పరమాత్మ. మన ఆళ్వార్లు నందా విళక్కు అని, నందా విళక్కే నరనారణనాయి ఉలహత్తి అరనూల్ సింగామయి విరిత్తవన్నని
ఆ పరమాత్మ వైభవాన్ని చెప్పారు. పరమాత్మ అనే దీపంట తన కాంతిని లోకానికి అంతటికీ పంచింది అన్నారు. దీపం వెలుగుతూ ఉంటే దీపం ఏం పంచిపెట్టక్కర్లా, కాంతి ఆటోమేటిక్గా ప్రకాశిస్తుంది. అదే పరమాత్మ కాంతిని పంచడం ఏమిటండి? తన కాంతిని పరమాత్మ అనేటటువంటి దీపం ఎలాంటి వాడైన పరమాత్మ, ఎలాంటి దీపం ఆయన? నందా విళక్కు అన్నారు. నందా విళక్కు అంటే ఎప్పుడు వెలిగేటటువంటి దీపం, ఆనందాన్ని పంచేటటువంటి ఒకానొక దీపం. అలాంటి ఆనందాన్ని పంచేటటువంటి దీపం. లోకంలో ఉండేటటువంటి దీపాలు ఎప్పుడు ఆనందాన్ని పంచవు. ఒకప్పుడు ఆనందాన్ని పంచుతాయి, ఒకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ దీపం లేకుండా ఉంటే ఎంత బాగుండును అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. అలా కాక ఎప్పుడు ఆనందాన్ని పంచేటటువంటి ఒకానొక దీపం పరమాత్మ. ఈ పరమాత్మ తన యొక్క వెలుగును లోకానికి అంతటికీ అందించాడు అన్నారు. ఎలా అందించాడండి? నరనారాయణనాయి ఉలహత్తి అరనూలు చెంగామై విరిత్తవన్. నరనారాయణుడై తాను నారాయణుడిగా ఉండి, నరుడిగా ఉండి లోకానికి శాస్త్ర ప్రదానం చేశాడు పరమాత్మ. ఏమందించాడండి? తానే శిష్యనుమాయ్ తిరుమంత్రత్తై అరుళినాన్ అని తాను శిష్యుడయ్యాడు, తానే ఆచార్యుడయ్యాడు. అయి తిరుమంత్రాన్ని లోకానికంతటికి ప్రకాశింపజేశాడు పరమాత్మ అని అలాగ తాను దీపంగా ఉండి లోకానికంతటికి తన వెలుగుని అందించినటువంటి మహానుభావుడు. తాను దీపంగా ఉండి తద్వారా 5 దీపాలని వెలిగించి తన వైభవం అంతా లోకానికి, తన వెలుగంతా లోకానికి అందేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు అని పరమాత్మే దీపం. ఇక్కడ అమ్మవారి వైభవం చెబుతున్నారు కానీ అమ్మవారు కూడా దీపమే. అదేమిటండి అమ్మ దీపం ఏమిటండి అంటే శ్రీరంగ మంగళ దీపరేఖాం శ్రియం ఆశ్రయామహ అని శ్రీరంగంలో ఉండేటటువంటి మంగళ దీపం ఎవరండి అంటే రంగనాయకి అమ్మవారిని ఆ లక్ష్మీదేవిని దీపంగా వర్ణించారు. అమ్మవారు దీపంట. దీపం ఏం చేస్తుంది? తాను ఇబ్బంది పడినా, తాను కాలినా వెలుగునిస్తుంది. తాను వేడెక్కుతుంది, కాలుతో ఉంటుంది, అయినా అందరికీ వెలుగును పంచుతుంది. ఇదే అమ్మవారు చేసేటటువంటి ఒక కార్యం అన్నారు. అమ్మవారు ఏం చేసిందండి ఇలాంటి పని అంటే సీతమ్మగా అవతరించి ఆ దేవతా స్త్రీలను అపహరించినటువంటి రావణాసురుడి చెర నుంచి ఆ దేవతా స్త్రీలను విడిపించాలని తాను రావణాసురుడు ఉండేటటువంటి ఆ లంకానగరానికి వెళ్ళి ఆ లంకానగరంలో తాను 10 నెలలుండి వాడి పాపం పండి రామచంద్రుడు వాడిని సంహరించేటట్టుగా చేసి వారి యొక్క చెరని విడిపించింది అని. చెరలో రావణాసురుడు పెట్టల రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళలా, సీతమ్మే చెరలో కూర్చుంది అన్నారు. సిరయిరుందవళ్ళని ఆమె వెళ్ళి కూర్చుంది అని చెప్పారు. ఆవిడ వెళ్ళి కూర్చోవడం ఏమిటండి? ఆయన లక్కుపోయాడుగా, ఎత్తుకుపోయాడుగా. అంటే అలా ఎత్తుకుపోయేటట్టుగా ఆవిడ చేసింది. ఆవిడ అనుకుంది కాబట్టి వెళ్ళింది. ఆవిడ అనుకోకపోతే ఆ రేఖని కనుక ఆవిడ దాటకపోతే రావణాసురుడు తీసుకెళ్ళగలిగేవాడు ఆవిడ్ని? తీసుకెళ్ళలేడు కదా. కనుక తానుగా వెళ్ళి ఆ రావణాసురుడి చెరలో కూర్చుందిట. ఎందుకు కూర్చుంది? ఆ దేవతా స్త్రీలని, రావణాసురుడి చెరపట్టిన దేవతా స్త్రీల చెర విడిపించడం కోసం తాను వెళ్ళి కూర్చుంది అని సుందరి రఘునాథస్య సురస్త్రీ దుఃఖశాంతయే దశాననస్య భవనే దశమాస ఉవాస అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు పెద్దలు. సుందరి రఘునాథస్య రామచంద్రుడి యొక్క ప్రియ సుందరి అయినటువంటి అందగత్తైనటువంటి సీతమ్మ సురస్త్రీ దుఃఖశాంతయే దేవతా స్త్రీల యొక్క దుఃఖాన్ని శాంతింపజేయడం కోసం దశాననస్య భవనే పత్తలకాయలు కలిగిన రావణాసురుడి యొక్క భవనంలో దశమాసాను ఉపవాస 10 నెలలు ఉపవాసం ఉందండి అక్కడ నివాసం ఉందండి అని చెప్పారు. ఈ విధంగా తాను చెరలో ఉండి ఆ దేవతా స్త్రీల యొక్క చెరని విడిపించినటువంటి మహానుభావురాలు కనుక దీపం అనగా
లక్ష్మీ అమ్మవారే. దీపం అనగా ఆచార్యులు. ఆచార్యులు. దీపం ఏమిటండి? ఎలా అయితే దీపం లోకానికి వెలుగును అందిస్తుందో, దీపం తాను కష్టపడుతూ లోకానికి వెలుగును అందిస్తుందో, దీపం కష్టపడడం ఏమిటండి అంటే దీపాన్ని వెలిగిస్తే ఇందాక నేను మనవి చేసినట్టుగా వేడి అది అనుభవిస్తుంది, కాలిపోవడం దాని వంతు, వెలుగును అనుభవించడం మన వంతు. అలాగే ఆచార్యులు ఎంతో శ్రమపడి తాము తమ ఆచార్యుల వద్ద గ్రహించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలన్నిటినీ లోకానికి అంతటికీ అందించాలి అని పడేటటువంటి ఒకానొక తపనే లోకానికి వెలుగును అందించడం. లోకానికి వెలుగునిచ్చేవారు ఆచార్యులు. ఆచార్యులు రెండు రకాలుగా ఉంటారని మన పూర్వాచార్యులు చెబుతున్నారు. ఒకరు స్థిరమైన దీపంట, రెండు కుత్తు విడక్కుట. స్థిరమైన దీపం అంటే ఒకచోట ఫిక్స్డ్ అనమాట, అక్కడే ఉంటుంది ఆ దీపం, కదపడానికి అవకాశం ఉండదు. అలా అక్కడే ఉండి తాను ఉన్న చోట నుంచే వెలుగునందించేటటువంటి దీపాలు కొన్ని. కానీ ఈ గుత్తి దీపాలు ఉన్నాయి చూసారా, ఇవి మొబైల్ ల్యాంప్స్ అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండేటటువంటి దీపాలు. వీటిని కుత్తు విడక్కు అన్నారు, మొబైల్ ల్యాంప్స్. ఎవరండి ఇలా ఉన్నవాళ్ళు అంటే స్థిరమైన దీపాలు అక్కడే ఉండి వెలుగునందించేటటువంటి వారు తిరుక్కోటియూరు నంబిగారు లాంటి వారట. తిరుక్కోటియూరు నంబిగారు తమ దగ్గరికి వచ్చినటువంటి రామానుజులకి మంత్రార్థాన్ని అందించాడు. మంత్రార్థాన్ని అందించారు. కానీ రామానుజులు అలా కాక తాము గోపురాన్ని ఎక్కి అందరికీ మంత్రాన్ని వెదజల్లారు. తిరుక్కోటియూరు నంబిగారు లాంటి వారు స్థిరమైన దీపం, భగవద్ రామానుజులు లాంటి వారు, దయామయులైనటువంటి భగవద్ రామానుజులు లాంటి వారు కుత్తు విడక్కు లాంటి వారు. కనుక దీపం అనగా ఆచార్యులు అని ఇన్ని విషయాల్ని మనకి ఆండాళమ్మవారు కుత్తు విడక్కెరియా అని మాట ద్వారా చెబుతోంది. కుత్తు విడక్కెరియ కోట్టుకాల్ కత్తిల్ మేల్ మెత్తంగా పంచశయనత్తిన్ మేలేరి. ఈ నీడమ్మ పరమాత్మతోటి వేయించేసి ఉండేటటువంటి మంచం చాలా అద్భుతంగా ఉంది. ఏమిటా మంచం యొక్క గొప్పతనం అంటే స్వామి యొక్క వీరత్వాన్ని, అమ్మ యొక్క వీర పత్నిత్వాన్ని తెలియజేసేటటువంటి ఒకానొక మంచం. స్వామి వీరుడు, అమ్మ వీరపత్ని. వీరుడిగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క పత్ని కనుక ఈవిడ ఏమనుకుంటుందంటేట, ఆయన భుజం మీద తలకాయ పెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఆయన భుజం మెత్తగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ భుజం మీద పడుకున్నట్టు ఉంటుంది. ఆయన వీరుడు కనుక కర్కశంగా ఉండాలి, కాయలు కాచి ఉండాలి. అలాంటి యుద్ధం చేసి కాయలు కాచినటువంటి ఆ భుజాలని స్పృశిస్తే ఆవిడకు ఒక ఆనందం కలుగుతుందిట. అలాంటి ఒక వీరపత్నీయుడే. కృష్ణ పరమాత్మ ధనుర్యాగానికి బయలుదేరినప్పుడు నీలమ్మ ఒక మాట చెప్పిందిట. ఎప్పుడైనా టౌన్కి వెళుతుంటే, టౌన్కి వెళుతున్నా నీకేం కావాలి అని భర్త అడగడం, ఆవిడ చెప్పడం, చెప్పిన వాటిని నేను తీసుకురావడం మనం లోకంలో చూస్తూనే ఉంటాం. ఆ విధంగానే కృష్ణ పరమాత్మ రేపల్లె నుంచి మధురానగరం అనేటటువంటి టౌన్కి వెళుతున్నాడు ధనుర్యాగం కోసం. వెళ్ళేటప్పుడు నీలమ్మని అడిగాట, ఏం కావాలి నీకు చెప్పు అంటే నీలమ్మ చెప్పిందిట, ఏం లేదండి, ఎప్పటి నుంచో నేను ఏనుగు దంతాలతోటి మంచం చేయించుకోవాలనుకుంటున్నాను, మీరు ఏనుగు దంతాలు తెచ్చిపెట్టండి, ఒక్క 4 ఏనుగు దంతాలు తెచ్చిపెట్టండి చాలు, నేను మంచం చేయించుకుంటాను అని ఈవిడ అడిగిందిట. అడిగి కృష్ణ పరమాత్మ ధనుర్యాగానికి వెళ్ళాడు. వెళితే వెతకబోయే తీగ కాలికి తగిలిందంటారు చూసారా. ఈయన మధురా నగరానికి వెళ్ళేటప్పటి నుంచి ఈయనకు ఒకటే ధ్యాస, ఏమిటి, నీలమ్మకి ఏనుగు దంతాలు తేవాలి, ఎక్కడ దొరుకుతాయి ఏనుగు దంతాలు, ఇదే ఆయన మనసులో తిరుగుతోంది. ఈయన అదృష్టవశాత్తు ఈయన మార్కెటింగ్ చేయవలసిన అవసరం లేకుండానే కువలయాపీడం అనేటటువంటి ఏనుగు ఎదురొచ్చింది. ఈ ఏనుగుకి ఎన్ని దంతాలు? 4 దంతాలు. దీనికి చతుర్దంతి అని పేరు. 4 దంతాలు. అమ్మయ్య చాలే, ఇంకా మనం
నీలమ్మ కోరికను తీర్చేసినట్టే అనుకున్నాడు. ఆ ఏనుగు ఆయన మీదకి వస్తే ఆ ఏనుగుని చంపి ఆ ఏనుగుకి సంబంధించిన 4 దంతాలు పెరకి ఆ 4 దంతాలు చంకలో పెట్టుకున్నట్ట. ఇక అసలైన మెయిన్ ప్రధానమైనటువంటి పని అయిపోయింది, మార్కెటింగ్ అయిపోయింది, ఇంక మిగతా కార్యక్రమాలు చూసుకుందామని ఆ తర్వాత చాణూరు ముష్టికుల్ని కంసుల్ని సంహరించాడు అని మన పెద్దలు చమత్కారంగా చెబుతారు. అలాగ పరమాత్మ కువలయాపీడం అనేటటువంటి గజానికి సంబంధించినటువంటి 4 దంతాలని పెరికి తీసుకుని వచ్చి నీలమ్మకి ఇస్తే నీలమ్మ ఆ దంతాలతోటి ఈ మంచాన్ని తయారు చేయించింది. ఈ మంచాన్ని చూడగానే ఆవిడకు ఒక రకమైనటువంటి ఆనందంట. ఏడానందం మాయన కువలయాపీడాన్ని చంపి తెచ్చినటువంటి దంతాలు అని, ఆ దంతాలతోటి ఈ మంచం చేసుకున్నాము అని ఆ సన్నివేశం అంతా ఆవిడ గుర్తుకొస్తుందిట. దానివల్ల గొప్ప ఆనందం కలుగుతుందిట. ఆయన వీరుడు అని ఎప్పుడు ఆవిడ గర్విస్తూ ఉంటుందిట. అలాగే ఆవిడకి ఒకనొక గర్వాన్ని ఒకనొక ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి మంచం గనక ఆ మంచాన్ని వదలలేక మంచం మీద ఉంది అని అర్థం. కోట్టుకాల్ కట్టిల్ మేల్ అన్నారు. అలాంటి ఏనుగు దంతాలతో చేసినటువంటి కట్టిల్ ఇది, మంచం ఇది, దాని మీద ఉన్నారు. ఎలాంటిదంటే అది మెచ్చండ్ర పంచశయనం. ఆ మంచాన్ని వదలాలనిపించడం లేదు. ఎందుకు వదలాలనిపించడం లేదంటే మెత్తగా ఉండేటటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి ఒక చెయ్యట. మంచానికి ఒక 5 లక్షణాలు ఉండాలి అని చెబుతోంది శాస్త్రం. ఏం లక్షణాలు ఉండాలండి మంచానికి అంటే చల్లగా ఉండాలి, ఎండాకాలంలో చల్లగా ఉండాలి, చలికాలంలో వెచ్చగా ఉండాలి, ఇది ఒక లక్షణం. 2 తెల్లగా ఉండాలి, అంతే తప్ప ఎర్రగా ఉండకూడదు. దాన్ని బట్టి భావాలు కలుగుతాయి. తెల్లటి దుప్పటి వేసుకోవాలి, తెల్లగా ఉండాలి. 3వది విశాలంగా ఉండాలి. విశాలంగా లేదనుకోండి దొడితే కింద పడతాం. విశాలంగా ఉండాలి. అంతేకాదు పరిమళభరితంగా ఉండాలి. అలా పరిమళంగా ఉంటే హాయిగా నిద్రపడుతుంది. 5 మెత్తగా ఉండాలి. ఇలాంటి 5 లక్షణాలు చల్లదనం, తెల్లదనం, వైశాల్యం, పరిమళం, మెత్తదనం, ఇలాంటి 5 లక్షణాలు కలిగినటువంటి ఒక చెయ్యట. ఇలాంటి చెయ్య మీద ఏం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏంటండి వాళ్ళ మంచం మనకెందుకు, వాళ్ళ మంచానికి ఉండే లక్షణాలు మనకెందుకు, వాటినెందుకు చెబుతుందండి ఆండాళమ్మవారు? ఇదే మనకు కావలసింది అని చెబుతున్నారు. దీనికి ఏమని పేరంటే పర్యంక విద్య అని పేరు. ఈ చేతనుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠంలో పరమాత్మ ఆదిశేషుల వారి మీద వెంచేసి ఉంటాడట. అలా వెంచేసి ఉన్నప్పుడు కుడివైపు శ్రీదేవి, ఎడమ వైపు భూదేవి, ఆ పక్కన నీలాదేవులతోటి 3 పిరాట్టిమార్లతోటి పరమాత్మ వేంచేసి ఉంటాడు. అలా వేంచేసి ఉండేటటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని మన పూర్వాచార్యులు ఒక అద్భుతమైనటువంటి రీతిలో వర్ణించారు. ఎలా ఉన్నట్ట ఆదిశేషుల వారి మీద శ్రీదేవి, భూదేవి, నీలాదేవులతో కూడి ఉన్న పరమాత్మ ఎలా ఉందంటేట ఒక వెండి కొండ మీద ఒక నల్లటి మేఘం వాలింటే ఆ నల్లటి మేఘంలో 3 మెరుపు తీగలు ఉంటే ఎలా ఉంటుందో అన్నాడు. 3 మిన్కుడగలోడే కూడిన కాళమేహత్తై ஒரு వెళ్ళి మల ఎక్కి ఇనియ పడింది ఇరుక్కు మాపోలే అన్నారు. అంటే 3 మెరుపు తీగలతో కూడినటువంటి ఒక నీల మేఘం ఒక తెల్లటి కొండ మీద వాలి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. వెండికొండ అంటే ఆదిశేషుల వారు, సర్పం తెల్లగా ఉంటుంది కనుక ఆదిశేషుల వారు తెల్లగా ఉంటారు. ఆ వెండికొండ అంటే ఆదిశేషుల వారు. వెండికొండ మీద వాలినటువంటి మేఘం పరమాత్మ, 3 మెరుపు తీగలంటే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఇలాంటి 3 మెరుపు తీగలతో కూడి ఉండేటటువంటి ఒక కాలమేఘం ఒక వెండి కొండ మీద వాలితే ఎలా ఉంటుందో ఆ సన్నివేశం అలా ఉంటుంది. పరమపదంలో ఆదిశేషుల వారి మీద పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి సన్నివేశం అని చెప్పారు. అలాగ పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి ఆ ఆదిశేషుల వారి ఎవరైతే ఉన్నారో ఆదిశేషుల వారి మీద ఆదిశేషుల వారి పైకెక్కి ఆ పరమాత్మ యొక్క ఒళ్ళో జీవుడు కూర్చోవాలి. పరమపదానికి వెళితే పరమాత్మ రానాయన అని పిలిచి ఆ తన ఒళ్ళో ఈ జీవుడిని కూర్చోబెట్టుకుంటాడు. అలా కూర్చోబెట్టుకోవడానికి ఏదైతే ఉందో కూర్చోబెట్టుకుని పరమాత్మతోటి ఈ జీవుడితోటి పరమాత్మ మాట్లాడుకునేటటువంటి ఈ సన్నివేశం, ఈ సందర్భం, దీనికి
పర్యంక విద్య అని పేరు. జీవుడు పరమాత్మ ఊళ్ళో చేరి కూర్చుని ఉండు ఈ స్థితికి పర్యంక విద్య అని పేరు. అలాగా పరమాత్మ ఊళ్ళో తం పాదేన అధ్యారోహతి అని పరమాత్మ ఏం చేస్తాడంటే చెయ్యి నుంచి రానాయన అని తన కాలు మీద తాడు వేసుకుని వీడి కాలు వేసి ఎత్తి ఒళ్ళో కూర్చునేటట్టుగా అవకాశాన్ని ఇచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన నువ్వు ఎవరవయ్యా, ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని ప్రశ్నలు వేస్తాడు అని. ఈ భాగ్యం మాకు కలగాలి స్వామి, అమ్మా ఈ భాగ్యాన్ని మాకు కలిగించండి అని దాన్ని ఇక్కడ కోట్టుక్కాలు కట్టిల్ మేలు మెత్తన్న పంచశయనత్తిన్ మేలేరి అని చెబుతున్నారు. చెప్పి అమ్మ వైభవాన్ని చెబుతున్నారు. అలాంటిది ఆవిడ కొత్తలర్ పూంకుഴల్ నప్పిన్నయి. ఈ నప్పిన్న విరాట్ ఏం చేసిందంటే తన పెరట్లో ఉండేటటువంటి మొక్కకుండే పూల మొక్కకుండే ఒక గుత్తిని తెంపింది. గుత్తిని తెంపి ఈవిడ తన ముడిలో దోపుకుంది, తలలో దోపుకుంటే ఆ గుత్తిలోట పసిరి మొగ్గలున్నాయి, వికసించినటువంటి మొగ్గలున్నాయి, వికసించిన పూలున్నాయి. ఈ గుత్తి అమ్మ తలలో దోపుకోగానే ఏమైందంటే వికసించినటువంటి పూలకి మరింత వికాసం కలిగింది. వికసిస్తూ ఉండే మొగ్గలు పూర్తిగా వికసించేసాయిట. పసిరు మొగ్గలు వికసించడం ప్రారంభించాయిట. ఇది ఆమె యొక్క శిరోజాలకు ఉండేటటువంటి గొప్పతనం అని, ఆ పుష్పాలకు కూడా ఒక రకమైనటువంటి పరిమళాన్ని, ఆ పుష్పాలకు కూడా ఒక రకమైన వికాసాన్ని కలగజేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి శిరోజ సౌందర్యం, శిరోజాల వైభవం కలిగినటువంటి ఆమె అని ఆమె యొక్క సౌందర్యాన్ని చెబుతున్నారు. పరమాత్మకి కేశవుడు అని పేరు. కేశవుడు అంటే అందమైనటువంటి కేశపాశం కలిగిన వాడు అని అర్థం. అందమైన కేశపాశం కలిగినటువంటి పరమాత్మకు కూడా ఈ అమ్మవారి యొక్క కేశపాశాలు వ్యామోహాన్ని కలిగిస్తాయట. తనకే అద్భుతమైన జుట్టు ఉంది, ఆయనకే అద్భుతమైనటువంటి శిరోజ సౌందర్యం ఉంది. ఆయన ఈ అమ్మవారి శిరోజాన్ని చూడగానే ఆయనకు ఒక రకమైన వ్యామోహం కలుగుతుంది. కేశవుణ్ణి కూడా పిచ్చెక్కించే అంతటి అందమైనటువంటి శిరోజాలు కలిగినటువంటి ఆమె అని. కొత్తలర్ పూంకుഴల్ నప్పెన్నై ఆమె శిరోజాలు చెబుతున్నారంటే శిరోజాలు వ్యామోహానికి చిహ్నం. అందుకే పెరుమాళ సన్నిధి పెట్టినప్పుడు ఆ శిరోజాలని అక్కడ అర్పించి వస్తారు. తిరుమల కొండకి వెళ్ళినప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అంటే నా వ్యామోహాన్ని వదిలిపెట్టాను స్వామి అని వ్యామోహాన్ని వదిలిపెట్టడం చెబుతారు. సంసారంలో ఉండే సాంసారిక విషయాల మీద ఉండే వ్యామోహాన్ని వదిలిపెట్టాను అని చెప్పడం అన్నమాట. ఇగో అమ్మకి అందమైన శిరోజాలు ఉన్నాయంటే పరమాత్మ విషయంలో అమితమైనటువంటి వ్యామోహం ఉంది అని దాన్ని చెబుతున్నారు. అలాంటి నప్పిన్నై కొంగై మేల్ వయత్తు కిడంద మలర్మార్భ, అలాంటి నప్పిన్న ఎవరైతే ఉన్నారో ఆ నప్పిన్న అని పేరు కలిగినటువంటి అమ్మ యొక్క గుండెల మీద వయత్తు కిడంద క్షీణించి ఉండేటటువంటి మలర్మార్భ వికసించినటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఓ స్వామి అని ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని చెబుతున్నారు. అమ్మని చూసి ఆయనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుందిట. అమ్మ యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన ఒక రకమైనటువంటి గర్వం కలుగుతుందిట. అమ్మ సౌందర్యాన్ని సేవించి అమ్మ వైభవాన్ని చూచి అమ్మ చేసేటటువంటి పురుషకారాన్ని చూచి ఆహా ఎంత అదృష్టం, ఇలాంటిది ఏవేరు నాకున్నది, నా యొక్క రక్షణ కార్యం సఫలమవడానికి అందరినీ రక్షించాలని ఆయన అనుకుంటాడు. అందరినీ రక్షించాలనుకునేటటువంటి ఆయనకి ఆయన రక్షణ కార్యం సఫలమయ్యేటట్టుగా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక్కొక్కప్పుడు ఆయన రక్షణలో వెనకడుగు వేసిన ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఆయన రక్షణాన్ని సఫలం చేసేటటువంటి రక్షణ కార్యాన్ని సఫలం చేసేటటువంటి ఒక ఆనొక గొప్పతనం కలిగిన ఆవిడ కనుక పరమాత్మకి అమ్మవారిని తలుచుకుంటే, అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని తలుచుకుంటే, అమ్మ యొక్క దివ్య రూపాన్ని తలచుకుంటే, దర్శిస్తే ఆయన గుండెలు వెడల్పైపోతాయిట. మలర్మార్భ, మలర్ అంటే వికసించినటువంటి వక్షస్థలము కలిగిన వాడా అని.
స్వామి అమ్మని ఎక్కడ పెట్టుకున్నాడండి అన్నారు. గుండెల్లో పెట్టుకున్నాడు. స్వామి అమ్మని గుండెల్లో పెట్టుకున్నాడు. అమ్మ స్వామిని గుండెల్లో పెట్టుకుంది. ఇది వీళ్ళ యొక్క వైభవం అని స్వామి వక్షస్థలంలో అమ్మ ఉంటుంది. అందుకే ఆయన వక్షస్థలం వికసించింది అని అంటున్నారు. మలర్మార్భ, వికసించిన వక్షస్థలం కలిగిన వాడా అనడం చేత అమ్మని నీ యొక్క వక్షస్థలంలో అట్టే పెట్టుకోవడం చేత నీ వక్షస్థలం వికసించిందయ్యా అని ఒక అర్థం. అంతేకాక ఈయనే పరాత్పరుడు అని చెప్పడానికి తగినటువంటి ఒక చిహ్నం శ్రీయత్వతిత్వం. లక్ష్మీదేవి వక్షస్థలంలో వేయించేసి ఉండడం, అలాగే లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగి ఉండడం చేత ఒక రకమైనటువంటి పరత్వాన్ని, గొప్పతనాన్ని, పరాత్పరుడైనటువంటి స్వామి అని ఇంకొక అర్థం. ఈ విధంగా అమ్మ గుండెల మీద స్వామి ఉన్నాడు అంటే ఆమె యొక్క వక్షస్థల వైభవాన్ని చెబుతున్నారు. వక్షస్థలం అంటే పరభక్తి, పరజ్ఞానములు అని చెబుతారు. పరభక్తి అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకోవడం. పరభక్తి అదృష్టార్థ ప్రత్యక్ష అభినివేశనం. పరభక్తి అంటే ఏమిటంటే శాస్త్రాల చేత, అలాగే గురువు గారి ఉపదేశం చేత పరమాత్మ యొక్క వైభవం, ఆయన యొక్క లోకాల యొక్క వైభవం తెలుసుకుని అలాంటి పరమాత్మని శాస్త్రముల ద్వారా దర్శించి ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించాలి అనేటటువంటి ఒక అభినివేశం కలగడానికి ఆమెను పేరు పరభక్తి అని పేరు. పరజ్ఞానం అంటే పరజ్ఞానంతు తస్యైవ సాక్షాత్కార పరిస్ఫుట. పరిస్ఫుట చాలా స్పష్టంగా ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందడం ఏదైతే ఉంటుందో, ఏ విధంగా అయితే తాను వేదాలలోనూ శాస్త్రాలలోనూ పరమాత్మ వైభవం తెలుసుకున్నాడో, ఎలాంటి రూపం కలిగిన వాడిని, ఎలాంటి కళ్యాణ గుణములు కలిగిన వాడిని తెలుసుకున్నాడో, తాను తెలుసుకున్నటువంటి ఆ రూపాన్ని ప్రత్యక్షంగా కంటికి కనపడేటట్టుగా దర్శించాలి మానసికంగా. అలా దర్శించడం ఏదైతే ఉందో దానికి పరజ్ఞానం అని పేరు. ఈ రెండు ఉంటే మూడవది పరమాభక్తి దానంతట అదే వచ్చేస్తుంది అని ఈ పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తులు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటిని ఈ అమ్మవారి యొక్క వక్షస్థలంగా మనకి చెబుతున్నారు. పరభక్తి, పరజ్ఞానాలు తద్వారా కలిగినటువంటి పరమాభక్తి. పరమాభక్తి అంటే పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తి రుచ్యతే. పరమాత్మని వదిలి ఉండలేనటువంటి ఒక భయం, అంటే నేను పరమాత్మని వదిలి ఉండలేను అనే భయం కలగడం. ఆయనతోటే ఉన్నారు, ఉన్నప్పటికీ ఈయన్ని దూరం అయితే, ఈయన మనకి దూరం అయితే, మనం ఈయనకి దూరం అయితే ఉండలేము అనే భావన కలగడానికి పరమాభక్తి అని పేరు. అలాంటి పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తులు కలిగినటువంటి అమ్మవారి కనుక ఆవిడ వక్షస్థలంలో ఆయన శయనించి ఉండడం చేత ఈయన వక్షస్థలం విశాలమైపోయి వికసించేసి ఈయన పరమానందాన్ని పొందుతున్నాడు అని నప్పెన్న కొంగైమేల్ వైత్తిడంద మలర్మార్భ వాయి తెరవాయ్. స్వామి నోరు తెరవయ్యా, నోరు తెరిచి పలుకు. మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి నువ్వు అమ్మని నిద్రలేపుతున్నావు. అమ్మని నిద్రలేపలేదనే కదా ఆ రోజుని నిన్ను కుంభర కోమానే అని పిలిచి నిద్రలేవమని ప్రార్థించినా నీవు నిద్రలేవలేదు. అమ్మ యొక్క వైభవాన్ని అంతా చెబుతున్నావయ్యా. నువ్వు నిద్రలేవలసింది, లేచి మాట్లాడవలసింది. కనీసం బయటకు వచ్చి తలుపు తీయకపోయావు. కనీసం మాట అయినా మాట్లాడవయ్యా. ఆ మాటలే ధారకంగా, ఆ మాటలే మాకు రక్షకంగా మేము ఉన్నావయ్యా అని ఈ బయట ఉండేటటువంటి గోపికలు ఈ పరమాత్మని వాయి తెరవాయి, నోరు తెరవలసింది అని మైత్తడం కಣ್ணிనాయి నీ ఉన్మనాళనై ఎత్తన ఏలుం పిరివాత్తహిల్లాయాల్. ఓ అమ్మా, ఎప్పుడైతే స్వామి నోరు తెరిచి మాట్లాడలేదో వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మని మళ్ళీ పొగుడుతున్నారు, అమ్మని మళ్ళీ సంబోధిస్తున్నారు. అమ్మ ఎలాంటిదిట? మైత్తడం కಣ್ணிనాయి, చల్లటి కాటుక కళ్ళు కలిగినటువంటి అమ్మ నేత్ర సౌందర్యం, స్వామి నేత్ర సౌందర్యం. అమ్మ సౌందర్యం, స్వామి సౌందర్యం. ఈ రెండిట్లో ఏ సౌందర్యం గొప్పది అంటేట
అమ్మ సౌందర్యమే గొప్పది, అమ్మ నేత్ర సౌందర్యమే గొప్పది అన్నారు. ఎలా ఉంటుందండి అమ్మ నేత్ర సౌందర్యం అన్నారు. పుండరీకాక్షణయం కూడా కొడనీరు వార్పిత్తి ஒரு మూలయలే అడంగుంబడియాన ఏడముడస్తాయి అన్నారు. ఆవిడ యొక్క నేత్రాలు ఎంత విశాలంగా ఉంటాయంటేట, పుండరీకాక్షుడని పరమాత్మకు పేరు. పుండరీకాక్షుడని విశాలమైనటువంటి కర్ణాంతలు లేక్షణమని, చెవుల వరకు ఉండేటటువంటి చలించేటటువంటి నేత్రాలు కలిగిన వాడు అని, అలాంటి గొప్ప పేరు కలిగినటువంటి పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క నేత్రాలుట అమ్మ యొక్క నేత్రాల్లో ఓ మూలకి సరిపోతాయి, కొనల్లోకి సరిపోతాయి. అంటే ఎంత విశాలంగా అమ్మ నేత్రాలు ఉంటాయో అలాంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగిన ఆమె, అంటే విశాలమైన నేత్రాలు కలిగిన ఆమె అని ఎందుకంటున్నాడు? అమ్మ అంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కానీ, అంత పెద్ద పెద్ద నేత్రాలు ఉన్నాయి కానీ నేను నీ కళ్ళల్లో పడ్డం లేదు, ఇది మా దురదృష్టం అని ఒక రకమైన బాధను వ్యక్తం చేస్తున్నారు. మై తడంకణ్ణినాయి, నల్లనైనటువంటి చల్లనైనటువంటి నేత్రములు కలిగిన ఆమె మమ్మల్ని చల్లగా చూడవలసింది. నీ ఉన్ మనాళనై, నీవు నీ భర్తని, నీ బావగారు ఉన్నారు చూసారా కృష్ణ పరమాత్మ, ఆయన్ని ఎత్తన పోదుం తుయిలడ వట్టాయిహాన్, ఆయన ఎంతకే నిద్ర లేవనివ్వవా, ఆయన ఎంతకీ నిద్ర లేవనివ్వవా. ఎత్తన ఏలుం పిరివాత్తహిల్లాయాల్, నువ్వు ఆయన యొక్క విశ్లేషాన్ని సహించలేవా. తత్వమన్రు తహవు, అమ్మా ఇది నీకు తగినది కాదు, ఇది నీ తత్వము కాదు అని చెబుతున్నారు. అంటే దీని ద్వారా ఈ బయట ఉండేటటువంటి గోపికలు అమ్మవారితోటి కొంచెం కినుకగా మాట్లాడుతున్నారనమాట. అమ్మవారితో కినుకగా మాట్లాడగలరు కానీ పరమాత్మతో మాట్లాడగలరా? నాన్నగారితోటి మాట్లాడలేరు, అమ్మతోటే మాట్లాడగలుగుతారు. కనుక అమ్మతోటి కొంచెం కినుగ్గా మాట్లాడుతున్నా, అమ్మ గొప్పగా ఉందమ్మా నీ స్వభావం, నువ్వేం చేయాలి, గబుక్కొని వచ్చి తలుపు తీయాలి, తలుపు తీసి స్వామి దర్శనాన్ని మాకు అనుగ్రహించాలి. అలాగే స్వామి దర్శనాన్ని మాకు అనుగ్రహించవలసి ఉండగా నువ్వేం చేస్తున్నావు? మనాళనై ఎత్తన పోదుం తుయిలవట్టాయిహాన్, నువ్వు లేవకపోగా లేచి తలుపు తీస్తాను అని తలుపు తీయడానికి బయలుదేరేటటువంటి పరమాత్మను కూడా ఎంతకీ లేవనివ్వడం లేదే. నువ్వు ఎలాంటిదారి? పరమాత్మ తత్వాన్ని లోకానికంతటికీ పంచడం కోసం కదా నీ వైభవం, భగవత్ తత్వాన్ని అందరికీ అందించడం కోసం కదా నీ వైభవం. అందుకే కదా ద్వైమంత్రంలో నిన్ను కూర్చారు, ఇటు మూలమంత్రంలోనూ ప్రత్యక్షంగా చెప్పలేదు, అటు చర్మశ్లోకంలోనూ ప్రత్యక్షంగా చెప్పలేదు. అలా చెప్పలేదని నీ కొరకు ఒక మంత్రాన్ని సృష్టించి పరమాత్మ ద్వయమంత్రాన్ని అందించాడు కదా. ఆ ద్వయమంత్రం ద్వారా నీవు పరమాత్మను మాకు అందించాలి. అలాంటి పరమాత్మను మాకు అందించవలసినటువంటి నువ్వు ఆయన వచ్చి రక్షిస్తానంటే ఆయన లేవనివ్వకుండా ఆయన్ని ఉంచుతున్నావే, లేవనివ్వడం లేదు. ఇది నీ స్వభావం కాదు. ఎత్తన ఏలుం పిరివాత్తహిల్లాయాల్, నువ్వు ఆ పరమాత్మ యొక్క విశ్లేషాన్ని సహించలేవా అమ్మా, ఇది నీ తత్వము కాదు అని అమ్మ యొక్క తత్వాన్ని గురించి చెబుతున్నారు. అమ్మ యొక్క తత్వం ఏమిటంటే తాను కష్టపడిన స్వామి యొక్క వైభవం అందరికీ అందేటట్టుగా చెయ్యాలి. లక్ష్మీ తత్వం ఏం చేస్తుంది? దీపంతో ఆ తత్వాన్ని పోల్చారు. దీపం అన్ని ప్రకాశింపజేస్తుంది. స్వామిని ప్రకాశింపజేసేటటువంటి ఒకానొక దీపమే ఈ అమ్మవారు. స్వామిని కూడా ఈవిడ ప్రకాశింపజేస్తుంది. తాను ప్రకాశించడమే కాదు, తాను ప్రకాశించడమే కాకుండా స్వామిని ప్రకాశింపజేస్తుంది. స్వామిని ప్రకాశింపజేయడం ఏమిటండి? స్వామి యొక్క వక్షస్థలంలో గనక అమ్మ గనక లేకుండా ఉంటే స్వామికి ప్రకాశం ఉంటుందా? స్వామిని ఎవరైనా సేవిస్తారా? ఆ స్వామిని ఎవ్వరూ సేవించరు కదా. కనుక ఓ అమ్మ, స్వామిని ప్రకాశింపజేయడం నీ యొక్క స్వభావం, స్వామిని అందరికీ అందేటట్టుగా చేయడం నీ యొక్క స్వభావం. అలాంటి నీవు ఆ స్వామి వైభవాన్ని మాకు అందనివ్వకుండా, ఆ స్వామిని మేము సేవించడానికి వీలు లేకుండా, ఆ స్వామి వచ్చి తన దర్శనాన్ని అనుగ్రహిస్తాడంటే అనుగ్రహించనివ్వకుండా చేస్తున్నావమ్మా నువ్వు. ఇది నీకు తప్ప
సొమ్ము కాదు, ఇది నీకు తగదు అని ఈ పాసురం ద్వారా అమ్మవారిని నిద్రలేపుతున్నారు. ఈ పూటకు మనం కాలక్షేపాన్ని, ఈ పాసుర కాలక్షేపాన్ని ముగించుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.